భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా చెరువులు అలుగుపారుతున్నాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నర్సాపురం, బేతాలపాడు గ్రామాల మధ్య గల తుమ్మల వాగు పొంగి బ్రిడ్జ్ పైన ప్రవహిస్తుండటంతో సుమారు 20 గ్రామాలకి పైగా రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల్లో వాగులు దాటకుండా ట్రాక్టర్లు అడ్డుపెట్టిన పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. సింగరేణి వ్యాప్తంగా ఉపరితల గనుల్లోకి నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి కూడా అంతరాయం ఏర్పడింది. మరోపక్క ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం గంటకు పెరుగుతోంది. జిల్లా పరిస్థితిపై మా కరెస్పాండెంట్ తిరుపతిరావు అందిస్తున్న రిపోర్ట్ను ఒకసారి చూద్దాం. తిరుపతిరావు, ఓవర్ టు యూ. భారీ వర్షాల కారణంగా అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ గ్రామాలనే కదా చిత్తడిగా మారాయని చెప్పాలి. గత 3 రోజుల నుంచి ఎడతెరిపినప్పుడు కురిసిన భారీ వర్షాల కారణంగా అయితే పెరిపాక మండలం కావచ్చు, ఇటు ఇల్లందు నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున అయితే వరద ముప్పుకుపోయిన పరిస్థితి అయితే అలుగులు పోస్తున్న చెరువులన్నీ నిండుకుంటలా తలపిస్తూ అలుగు పోస్తున్న పరిస్థితి అయితే దాదాపుగా ఏదైతే పెరిపాక నియోజకవర్గంలో ఉన్నటువంటి గుండాల గ్రామంలోనే ఉన్నటువంటి గ్రామాలు కూడా రాకపోకలిగిన పరిస్థితి. దున్నపత్ర వాగు కావచ్చు, ఏడుమైకల వాగు కావచ్చు, ఇటు మల్లన్న వాగు కూడా పూర్తిగా ఉప్పొంగడంతో అయితే అక్కడ ఉన్నటువంటి 30 గ్రామాలు కూడా రాకపోకలు గోదావరి భద్రాచలంలో గోదావరి ప్రవాహం కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటికే 34 అడుగులు దాటి ప్రవహిస్తున్న పరిస్థితి. 43 అడుగులు దాటి మాత్రం ఒకటో ప్రమాద హెచ్చరికలు జారీ చేయనున్నారు అధికారులు. ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీ కావచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఎవరు కూడా ముంపు ప్రాంతాలకు గురి కాకుండా ముందు చర్యలు చేపట్టాలంటూ కూడా జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ కూడా అధికారులు ఆదేశిస్తున్న పరిస్థితి. ప్రధానంగా మరి ఇటు సింగరేణి చూసుకుంటే మాత్రం మనుగూరు, కోయగూడెం, ఇల్లందు, కొత్తగూడెం ఉపరితలంలో పూర్తిగా నీరు చేయడం దాదాపు 50,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి కూడా అంతరాయం ఏర్పడినట్లయితే సింగరేణి అధికారులు తెలుపుకున్న పరిస్థితి. ఇప్పటికే అశోకపురం మండలంలోని ఇసుకవాగు ఉప్పొంగడంతో అయితే దాదాపు అక్కడ ఉన్నటువంటి మండలానికి కొన్ని గ్రామాలు కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. ఇలా కొనసాగితే మాత్రం ఇంకా కొన్ని గ్రామాలు కూడా ముంపు గురే అవకాశం ఉన్నట్టు కూడా తెలిసింది. ఇక్కడ ఏదైతే తాలిపేరు కావచ్చు, ఇప్పుడు తాలిపేరు కావచ్చు, కిన్నెరసానికి కూడా పూర్తిగా నీరు చేయడంతో అయితే కిన్నెరసాని ఉన్నటువంటి 2 గేట్లని దిగువకు పెట్టేసి గోదావరిలోకి విడుదల చేస్తున్న పరిస్థితి. తాలిపేరు కూడా ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి చరిత్రలో కూడా భారీ వర్షాల కారణంగా అయితే తాలిపేరు కూడా పూర్తిగా నీరు చేరడం అయితే దాదాపు 8 గేట్లను ఒక అడుగు మేరకు ఎత్తి కూడా ఏదైతే గోదావరిలోకి విడుదల చేయడంతో గోదావరి ప్రవాహం గంటకు పెరుగుతుందని చెప్పాలి. ఈ రోజు సాయంకాలం వరకు కూడా 40 అడుగులు దాటే అవకాశం ఉంటే కూడా సిడబ్ల్యూసీ అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి ప్రవాహంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి పెనుపాక, బూర్గంపాడు, భద్రాచలం ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే గ్రామాల ముంపు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తం చేస్తున్నారు. రెవెన్యూ శాఖ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమై ముంపు ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉండే విధంగా చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా చూస్తే జిల్లా ఎస్పీ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయరాదు, ఏదైనా అత్యవసర సమయంలో అయితే 100కి డయల్ చేయాలంటూ కూడా జిల్లా ఎస్పీ కూడా తెలుపుతున్న పరిస్థితి. ఇదే ప్రధానంగా చూసుకున్న ఈ యొక్క వరదల కారణంగా అయితే కొన్ని గ్రామాలకు నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కంచు శ్రీనివాసరావు, తిరుపతిరావు, జీటీ. చెట్లు మొత్తం